తెలుసా మీకు యేసు ప్రభు ఎలా ఉంటాడో? ఎనీబడి హియర్? చిరంజీవి గారు ఎలా ఉంటారో చిరంజీవి గారి అభిమానులు అందరూ తెలుసు. మహేష్ బాబు ఎలా ఉంటాడో మహేష్ బాబు గారి అభిమానులు అందరూ తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంటాడో ఆయన అభిమానులు అందరికీ తెలుసు. అల్లు అర్జున్ ఎలా ఉంటాడో ఆయన అభిమానులు అందరూ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటాడో ఆయన అభిమానులు అందరికీ తెలుసు. యేసు ప్రభు ఎలా ఉంటాడో విశ్వాసులు ఎవరికైనా తెలుసా? తెలీదు. రాయబడిన విషయాలు చదువుతాం. 10,000 మందిలో అతికాంక్షణీయుడు, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, ఇది అంతే. అది కూడా ఊహించుకోవాలి. ఇంకా ఆయన మెరుపువలే ఉంటాడని, ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వలె ప్రకాశిస్తూ ఉంటాయని, ఆయన రూపం చాలా అద్భుతంగా ఉంటుందని, ఆత్మీయంగాను భౌతికంగాను రకరకాల వర్ణనలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వర్ణనలు మాత్రమే. ఎలా ఉంటారో కూడా ఒరిజినల్ రూపం తెలియని స్థితిలో ఆయన ఇన్ని కోట్ల మంది ఆరాధిస్తున్నారు, ఇన్ని కోట్ల మంది వెంబడిస్తున్నారంటే ఏంటి ఆయన స్పెషాలిటీ అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయవలసిన సమయం కాదా అని నేను అడుగుతున్నాను. ఎక్కడ ఫోటో లేదు, ఒక్క ఒరిజినల్ ఫోటో లేదు ఇప్పటి వరకు, ఒక్కటి లేదు. అన్ని పెయింట్లు, ఆళ్ళు గీసిన పెయింట్లే యేసు ప్రభు బొమ్మలన్నీ కూడా. కొన్ని సినిమాలు తీశారు, కరుణామయుడు తీశారు, దయ్యమయుడు తీశారు, తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు శాంతి సందేశం తీశారు. హాలీవుడ్ హీరోలు కొంతమంది, ప్యాషన్ ఆఫ్ క్రైస్టే కదా, చాలా సినిమాలు వచ్చాయి. అందులో యేసు ప్రభు రూపం ఇలా ఉంటది అని ఆ హీరోలు ఆ వేసుకున్న మేకప్లు అవి మనకి కనబడినటువంటి దాన్ని బట్టి మనం ఆలోచించుకోవడం తప్పితే రియల్గా జీసస్ క్రైస్ట్ ఎలా ఉంటారనేది ఎవరికి తెలియదు. రియల్గా యేసు ప్రభు ఎలా ఉంటారనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయనను దేవుడు ఒక మనిషి రూపంగా చూపించాలనుకోలేదు, ఆయన భావజాలాన్ని చూపించాలనుకున్నాడు. ఆయన వ్యక్తిత్వం ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాడు తప్ప ఆయన వ్యక్తిగా వెళ్ళాలని అనుకోలేదు. ఆయన వ్యక్తిత్వం, ఆయన భావజాలం, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి అన్నదానికి ప్రత్యక్షంగా దేవుని మాట, దాన్నే వాక్యము అన్నారు. దేవుని మాట, దాన్ని ఏమన్నారు? వాక్యము. అదే ఆయన భావజాలము. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం ఏమై ఉండెను? దేవుడై ఉండెను. అంటే కేవలం మాటరా? ఎస్, మాటే. వినబడేదేనా? వినబడేదే. కనబడేదేమీ లేదా? కనబడేదేమీ లేదు. అసలు యేసుక్రీస్తు గురించి వినబడేది తప్ప కనబడేది ఏమీ లేదు. కనబడేది ఏమీ లేదు, అంతా వినబడేదే. సో దేవుని వాక్యం ఇంతగా వినబడుతున్నప్పుడు కూడా విని విశ్వసిస్తున్న వాళ్ళ సంఖ్య దినదినం పెరిగిపోయింది అని అంటే ఆయన భావజాలం ఏంటి అనేది ఆలోచించాల్సినటువంటి అంశం.